మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో. 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్, 38 ఫ్లోర్లు, 6 టవర్లు, 2.5, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్. కావలసినంత గ్రీనరీ, మెగా క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై ఫ్లెక్సీల ఏర్పాటు అడ్డుకునేందుకు అంబటి వెళ్లటం, అక్కడ చెలరేగినటువంటి రచ్చ ఏ స్థాయికి తీసుకువెళ్ళిందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంబటి ఇంటిపైన దారుణ దాడి, అక్కడి నుంచి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి. ఇందులో ఎవరిది తప్పు అనేటువంటిది ఒక ప్రశ్న అయితే, లేనిపోని కులం కోణం అంటే అంబటి విషయంలో కాపు కులస్తులని, జోగి రమేష్ విషయంలో గౌడ కులస్తులని తీసుకువచ్చి అటు టీడీపీ ఇటు వైసీపీ తప్పు చేసిందా, లేకపోతే మిగతా వాళ్ళే ఎవరన్నా భ్రమపడుతున్నారు? ఓవరాల్గా ఈ ఎపిసోడ్పై ఏం చూడాలి? మళ్ళీ కమ్మ వర్సెస్ కాపు నడిచేటువంటి ఛాన్సెస్ ఉంటుందా? కాపుల ఐక్యత ఇప్పుడు బలంగా పెరుగుతుందా లేదా అనేటువంటిదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇదే ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం, ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సాధు. అంబటి ఇంటికి వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు మొత్తం అంతా కూడా పరామర్శకు వెళ్ళారు. అంబటి గురించి ఎక్కడ ప్రస్తావించాలని చెప్పి చూసినా అటు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వైసీపీ మొత్తం అంతా కూడా కాపు నేత సంథింగ్ అంటూ బోధిస్తూ వచ్చింది. కమ్మలకి కాపులకి మధ్య వైరం కొత్తగా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి టీడీపీ జనసేన వాదిస్తోంది. ఎటుపోతుంది ఈ కాస్ట్ ఈక్వేషన్స్ మొత్తం అంతా? ఏం జరగబోతోంది అంటే సాధు, వైసీపీలో ఉన్న కాపు లీడర్లని కాపు సామాజిక వర్గం కాపులుగా గుర్తించటం లేదు. మళ్ళీ చెప్తాను ఒకసారి. వైసీపీలో ఉన్న కాపు లీడర్లని ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సామాజిక వర్గం వాళ్ళని కాపులుగా గుర్తించడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఏదైతే అంబటి ఇష్యూ జరిగిందో, జరిగిన తర్వాత ఏ ఒక్క కాపు సంఘం కానీ, ఒక ప్రముఖ కాపు నాయకులు కానీ ఎవ్వరు కూడా అంబటి రాంబాబుకు సంఘీభావంగా కానీ లేదా అంబటి రాంబాబు అరెస్టు తప్పని కానీ ఎవరు ప్రకటించాల. అంటే కాపులు వేరు, వైసీపీ కాపులు వేరు అన్న రీతిలోనే ఈ కాపు సామాజిక వర్గం ఉంది. దీన్ని బట్టి చూస్తే కాపు సామాజిక వర్గం అంతా కూడా కూటమితోనే కలిసి ఉంది అని మనం చెప్పక తప్పదు. ఇప్పటి వరకు ఎందుకు వీళ్ళు అంబటి రాంబాబుకు సంబంధించిన ఒక కాపు నేత, అంటే కాపు నేతని ఇప్పుడు అంటున్నాను తప్పితే అంతకుముందు కాపు నేత అనేవాళ్ళు కాదు అంబటి రాంబాబుని. ఓకే, కానీ ఇష్యూ జరిగింది కాబట్టి కాపు నేత అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో కాపు నేత మీద దాడి అని చెప్పేసి అదొక ట్యాగ్ తగిలించి వంగవీటి మోహన్ రంగా గారి ఫోటో తీసుకొచ్చి పోస్టర్స్లో డిజైన్ చేసి అది ఏదో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కాపు సామాజిక వర్గం నుంచి ఎవరూ స్పందించాల. చివరికి అంబటి రాంబాబు కూతురు కూడా బయటికి వచ్చి ప్రెస్ మీట్లో మేము కాపు సామాజిక వర్గము, నేను గర్వపడుతున్నాను అని ఏదో చెప్పింది ఆమె. అయినా కూడా కాపులు స్పందించలే. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఒకటి, అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఫస్ట్ పాయింట్. దాని మీద ఆ విధంగా తిట్టిన వ్యక్తికి మనం మద్దతు ఇవ్వలేమని ఒకటి. నెక్స్ట్, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి రాంబాబు కాబట్టి మనకు సంబంధించిన పార్టీ కాదు, మనకు సంబంధించిన వ్యక్తి కాదు అని కాపులు భావించారు. ఇప్పుడు మీరు చూడండి, ఈరోజు అంబటి రాంబాబు గారి ఇంటికి వైసీపీకి సంబంధించిన కాపు నాయకులే వచ్చారు తప్పితే కార్లు వేసుకొని, ఇతర కాపు సంఘాల వాళ్ళు ఎవరు కూడా అంబటి ఇంటికి పోయి ఎవరిని ఆ కుటుంబాన్ని పరామర్శించలే. వాళ్ళు కాపుగా భావించడం లేదు. ఎందుకంటే ఏ రోజు
అంబటి రాంబాబు అనే వ్యక్తి కాపుల గురించి ఆయన ఆలోచించలేదు. కాబట్టి వీళ్ళు కూడా ఆలోచించడం మానేశారు. అంటే ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, వైసీపీ పార్టీలో ఉంటే ఎవరైనా కూడా వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయటంలే కాపు కమ్యూనిటీ. అది ఎందుకంటే కనుక గత 5 ఏళ్ల కాలంలో తమ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ మీద చేసిన దాడి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి, ఇదే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అప్పటి నాయకులందరూ కూడా కాపు సామాజిక వర్గాన్ని మీద, బలిజ సామాజిక వర్గాల మీద ఎన్నో కేసులు పెట్టించారు. ఓకే. ఆ పగ కక్ష ఈ కాపుల్లో ఉంది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జనసేనకు సంబంధించిన నాయకులు కానివ్వండి, అందులో కాపు నాయకులు, అలాగే బలిజ నాయకులు, వీళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడంటే, వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఏదైనా ప్రశ్నించడం కానీ, ఏదైనా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేకపోతే ర్యాలీలు చేయటం కానీ, ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు ఆయా లీడర్లను అణచడానికి పోలీసుల ద్వారా వాళ్ళని పోలీస్ స్టేషన్లకు రాత్రులు ఇళ్ల దగ్గర నుంచి లాక్కొచ్చి కడ్రాయర్లతో కూర్చోబెట్టి అవమానించి కొట్టించి పంపించేవాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి అదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన జనసేన నాయకుల్ని, జనసేన లీడర్లని, బలిజ నాయకుల్ని, దీంతో కాపు సామాజిక వర్గం కూడా రగిలిపోయి మొన్న వన్ సైడ్గా కూటమికి వర్క్ చేశారు వాళ్ళంతా. ఇది జగన్మోహన్ రెడ్డి చేసుకున్న తప్పే. వైసీపీలో ఉన్న ఏ కాపు నాయకుడిని వీళ్ళు కాపుగా పరిగణించరు. ఇది నోట్ చేసుకోవాలి. దీనికంతా కారణం ఎవరంటే, వీళ్ళందరినీ దూరం చేసుకునేందుకు కూడా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎంతోమంది రాయలసీమలో బలిజ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకుల మీద, ప్రజల మీద, ఆ సామాజిక వర్గాల ప్రజల మీద అక్రమ కేసులు ఎన్నో పెట్టారు. పోలీసులతో ఇండ్ల మీద దాడి చేయించారు, బెదిరించారు, ఆస్తులను నష్టపరిచారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి కాపు సామాజిక వర్గం అంతా కూటమి వైపు వెళ్ళింది. ఇప్పటికీ కూటమితోనే ఉంది. దీనికి బాధ్యుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు అంబటి రాంబాబుకు కాపులు ఎవరూ మద్దతు రాలేదంటే కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అదే రాంబాబు వేరే పార్టీలో ఒకవేళ ఉంటే కనీసం కొద్ది మందైనా కాపులు వెళ్ళేసి పరామర్శించి వచ్చి ఉండేవాళ్ళు ఆ కుటుంబాన్ని. ఆ ఇష్యూకి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ కాపు కమ్యూనిటీ కూడా ఇప్పుడు రాంబాబు వైపే రాలేదు వాళ్ళు, రేపు నీ వైపు వస్తారని నమ్మకం ఏంటి? ఇప్పటికే జనసేన అనుబంధ విభాగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనసేనకు సపోర్ట్ చేసిన కాపులు మొత్తం అసంతృప్తితో ఉన్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో బయటకు కనిపిస్తుంది. మనం కూడా ఆ టాపిక్ ఇంతకుముందు డిస్కస్ చేశాం లలిత్ గారు. సో ఇప్పుడున్నటువంటి సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో ఈ కాపులంతా వైసీపీ వైపు వచ్చేటువంటి ఛాన్స్ ఉండదా? ఒక అంబటి రాంబాబు ఇష్యూతోనే బ్రేక్ పడిపోతుందా? నేను చెప్పాను కదా, వాళ్ళు ఎందుకు వస్తారు? వైసీపీ వైపు రావాలి. ఎందుకు రావాలి? సరే, ఇటువైపు వ్యతిరేకత ఏదన్నా ఉందంటే కనుక కూటమిలోనో లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో అలిగి వెళ్ళేవాళ్ళు వెళితే అటు వెళ్ళొచ్చు అని కూడా గతంలో చర్చించాం. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్టు ప్రకారము జగన్మోహన్ రెడ్డి పోలీసులు కేసులు పెట్టించినందుకు వైసీపీకి వెళ్తారా? ఇదే జగన్మోహన్ రెడ్డి రాత్రులు ఇళ్లలో నుంచి కాపుల్ని, బలిజల్ని పోలీస్ స్టేషన్లకి పోలీసుల ద్వారా తీసుకెళ్ళి కడ్రాయర్లతో కూర్చోబెట్టి లాఠీలతో కొట్టించి అవమానించి పంపించినందుకు వెళ్తారా? ఏం చూసి వెళ్తారు కాపులు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? కొట్టినందుక, తిట్టినందుక, అవమానించినందుక? కాబట్టి కాపు సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంది. 5 సంవత్సరాలు వాళ్ళు పడిన బాధలు, కష్టాలు.
అలాగే ఇదే బలిజల పైన, ఇదే కాపుల పైన కొన్ని ఏరియాస్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అప్పటి వైసీపీ రాజకీయ నాయకులంతా కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించారు, వాళ్ళ ఆస్తులను డ్యామేజ్ చేశారు, చాలా రకాలుగా హింసించారు. కాబట్టి ఈ కాపులకి ఈ రెడ్డి సామాజిక వర్గం అంటే ఒక రకమైన ద్వేషం ఏర్పడింది. కాబట్టి దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాళ్ళు వైసీపీ పార్టీ వైపు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వైసీపీలో ఉన్న కాపుతో కూడా వీళ్ళు మాట్లాడడం లేదు. ఇంకోటి పాయింట్, వైసీపీతో ఉన్న కాపులతో మిగతా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడటం కానీ చేయటం లేదు. వాళ్ళు వేరు మేము వేరు అనే రీతిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఉంది. దానికంతా కారకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఓసారి జగన్మోహన్ రెడ్డి కూడా పరిశీలించుకోవడం, 5 సంవత్సరాలు నేనేం చేశాను, ఎంతమంది కాపుల మీద నేను కేసులు పెట్టించాను, ఎంతమందిని నేను కొట్టించాను అని ఒకసారి జగన్మోహన్ రెడ్డి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకు కాపులు నా దగ్గరికి రావడం లేదు? వాళ్ళనేం భయపెట్టాను, బెదిరించాను, వేధించాను, మా సామాజిక వర్గం వాళ్ళు ఏం వేధించారు, ఒకసారి పిలిపించి మాట్లాడమనండి. ఏం కోల్పోయినారో కాపులు జగన్మోహన్ రెడ్డికి చెప్తారు. అటువంటిది దానివల్లనే అంబటి రాంబాబు దగ్గరికి కాపులు వెళ్ళలా. అదొక కారణమైతే సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే చనిపోయిన తల్లిని గురించి ఆ లంబాష ఏదైతే మాట్లాడారో దానికి ఏ ఒక్కరు కూడా ప్రధానంగా అది తప్పు. కాబట్టి ఆ తప్పుకు దానికి జరిగిన ఆ డ్యామేజీకి నేను కావాలని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ మాట అనలేదు. ముఖ్యమంత్రి నేను ఎందుకు అంటాను ఆ మాట, అయినా సరే ఫ్లోలో ఆ మాట వచ్చింది తప్పు, నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, పశ్చాత్తాప చెప్తున్నాను అని చెప్పినా కూడా డ్యామేజ్ కంట్రోల్ అవ్వలేదా? ఒకటి విషయం చెప్తాను సాధు, 100 తప్పులు చేశాను, 100వ తప్పు నేను అలా చేయలేదండి, నేను అలా అనుకోలేదండి అంటే కుదరదు. ఇదే రాంబాబు గత కొన్ని సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, ఆ కుటుంబాన్ని ఏ విధంగా మాట్లాడాడో మనమందరం చూసాం. మొన్న 5 సంవత్సరాల క్రితం వరకు కూడా అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, వాళ్ళ సతీమణి గురించి, లోకేష్ గురించి ఎటకారంగా, వ్యంగ్యంగా ఏ విధంగా దూషిస్తూ వచ్చాడో అందరూ చూశారు. అవన్నీ కూడా ఇప్పుడు యాడ్ అయ్యాయి అంతే. నేను 100వ తప్పు చేశాను, ఆ తప్పులో నేను అట్లా అనుకోలేదు ఇట్లా అనుకోలేదు కాదు, ఇవన్నీ కలిసి వచ్చాయి. ఎప్పుడైతే ఆ టీడీపీ కార్యకర్తల్లో గత 5 సంవత్సరాల నుంచి గూడు కట్టుకున్న ఏదైతే బాధ ఉందో ఆ బాధ ఒక్కసారిగా మొన్న బ్లాస్ట్ అయింది. నిన్నొక్కరోజు ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అన్నాడు కాబట్టి బ్లాస్ట్ అయిపోయేగారని కాదు. ఈ గత 5-6 సంవత్సరాలుగా ఆయన ఏమేం చేశాడు, చంద్రబాబు నాయుడును, నారా లోకేష్ను, ఆ కుటుంబాన్ని ఏ విధంగా తూలనాడాడు, ఇవన్నీ యాడ్ అయ్యి ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలంతా ఇంటికెళ్ళి దాడి చేయడం జరిగింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తీసుకోవాల్సినంత స్థాయిలో చర్యలు తీసుకోవటం లేదు. వైసీపీ హయాంలో రెచ్చిపోయినటువంటి నేతలను కట్టడి చేయడంలో, కేసులు పెట్టడంలో, అరెస్ట్ చేయించడంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు అనేటువంటి భావన టీడీపీ కార్యకర్తల్లో, హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తల్లో ఉంది. కాబట్టే అంబటి రాంబాబు ఇంటిపై అలా తెగబడ్డారు అనేటువంటిది హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వాదన. ఒప్పుకుంటారా దీన్ని మీరు? ఇది 100కు 100% నిజం. రెడ్ బుక్లో ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. గతంలో కష్టాలు నష్టాలు అనుభవించిన టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే వాళ్ళు ఆశించారో, ఎవరి వల్ల అయితే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు ఉండడం వాస్తవం. ఇప్పటికీ వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బయట తిరుగుతున్నారు ఫ్రీగా. ఎవరి అయితే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఎవరి గురించి అయితే మాట్లాడారో వాళ్ళంతా ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు. కేసులు ఉన్నాయి, ఛార్జీషీట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి.
అది ఎందుకు అరెస్ట్ కాలేదు, ఎందుకు చేయటం లేదు అనేది నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ కార్యకర్తలకు సమాధానం చెప్పాలి. మీరు అన్నింది వాస్తవం. రగిలిపోతూ ఉన్నారు. ఇంకా చాలామంది అరెస్ట్ కాలేదు. చాలా ఇష్యూస్లో ఉన్నారు. వాళ్ళు బయట తిరుగుతున్నారు ఫ్రీగా. ఎందుకు తిరుగుతున్నారు అనేది కూడా వీళ్ళు టీడీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అది బహుశా ఇంకా 2 years అయిపోతుంది కాబట్టి ఈ ఇయర్లో అయినా ఏమైనా ఆ రిమైనింగ్ పేజీల్లో ఉన్న వ్యక్తులు అంతా ఎవరు, వాళ్ళను అరెస్ట్ చేస్తారా చేయరా అనే విషయము నారా లోకేష్ కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది కార్యకర్తలకి. కార్యకర్తలు అయితే దాన్ని ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారంటే మామూలుగా టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల్లాగా ఉండరు. అంత ఇంత వీళ్ళలో క్రమశిక్షణ ఉంటుంది. ఏదన్నా చెబితేనే చేస్తారు తప్పితే సొంతంగా నిర్ణయాలు తీసుకునే పార్టీ కాదు ఇది కార్యకర్తలు. కానీ మొన్న రాంబాబు గారి విషయంలో ఎవరి మాట వినలా, చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి దాన్ని తప్పన్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మా వాళ్ళకి ఎవరికో బీపీ వచ్చి ఉంటుంది అన్నాడు. మీ వాళ్ళకి అప్పుడు బీపీ వస్తే ఇప్పుడు వీళ్ళకి బీపీ రాదా? ఇప్పుడు వీళ్ళకి బీపీ వచ్చిందనుకో. కాబట్టి ఏదేమైనా కూడా కాపు సామాజిక వర్గము వైసీపీలో ఉన్న కాపుల్ని వాళ్ళు కాపులుగా వాళ్ళు పరిగణించటం లేదు, గుర్తించడం లేదు. వైసీపీలో ఉన్న కాపులకి ఇంకా ఏదైనా జరగనివ్వండి, మిగతా కాపు సామాజిక వర్గం అంతా వాళ్ళకి అండగా రాదు. దానికి ప్రధాన కారణం ఎవరంటే ఆ కాపులు అని కాదు, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళు వాళ్ళకి దగ్గరగా రావటంలా. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి నుంచి ఎప్పుడైతే బయటకు వస్తారో మళ్ళీ అప్పుడు అడాప్ట్ చేసుకుంటారు ఇదే కాపులు. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఆ 5 సంవత్సరాలు నేనేం చేశాను అని చెప్పి కూడా ఒకసారి పరిశీలించుకోవాలా. ఎందుకు నాకు కాపులు దూరం అవుతున్నారు అనేది కూడా ఆయన పరిశీలించుకోవాలా. పరిశీలించుకొని ఏదైనా ఈ చేసుకోవడానికి ఏం లేదు, అంతా చేసేసిన తర్వాత అవమానాలు, వేధింపులు, సాధింపులు, దాడులు అన్నీ అయిపోయినాయి గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు క్షమించమని అడగడానికి కూడా ఏం లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఆప్షన్. కాబట్టి కాపులంతా వేరు, వైసీపీ కాపులు వేరు అని మనం చెప్పాల్సింది. రైట్. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్తో ముగిస్తాను లలిత్ గారు. వైసీపీ అధికారంలో ఉంటే టీడీపీ జనసేన పైన వేధింపులు, టీడీపీ జనసేన అధికారంలో ఉంటే వైసీపీ వేధింపులు, రేపు జనసేన అధికారంలోకి వస్తే వీళ్ళిద్దరిపైన వేధింపులు. ఇక ఏపీ రాజకీయ మొత్తం బూతులు, దాడులు, ప్రతీకార దాడులు, విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, పగతీర్చుకోవటాలు తప్పితే రాష్ట్ర అభివృద్ధి అంటూ ఇంకేం ఉండదా, ఉండకూడదా? ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇంతేనా? ఇక్కడ నేను ఒకటి చెప్తాను. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన కేసుల లిస్టు తీయండి. కార్యకర్తల మీద కానీ ప్రజల మీద కానీ పెట్టిన కేసులు కానీ, ఎస్సీ ఎస్టీ కేసులు కానీ అంత డేటా తీయండి. కూటమి గవర్నమెంట్లో ఇప్పటి వరకు పెట్టిన కేసులు ప్రత్యర్థుల మీద కానీ ఇంకోటి కానీ తీయండి. 2 ఒకసారి కంపేర్ చేయండి. ఏ ప్రభుత్వంలో సాధింపులు జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. ఇక్కడ కూటమి గవర్నమెంట్లో ఎవరైతే తప్పు చేశారో నాయకులు వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది తప్పితే కూటమి ప్రజల జోలికి వెళ్ళదు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వీళ్ళు రాజకీయ నాయకులతో పాటు ప్రజలను కూడా వేధించారు వీళ్ళు. అందుకే 11 సీట్లు వచ్చింది. కూటమి నాయకులు శృతి మించితే కంప్లైంట్ అనేది పెడతారు. అంటే కొన్ని ప్రధానమైన కేసులు, అరెస్టులు ఉన్నాయి, అది పక్కన పెట్టేస్తే కీలకమైన వ్యక్తులంతా మిగతా సామాన్యమైన వ్యక్తుల మీద వాళ్ళ మీద కేసులు పెట్టిన సందర్భం లేదు. ఇప్పుడు ప్రజల మీద కేసులు పెట్టిన సందర్భాలు లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మామూలు గ్రామ స్థాయి ప్రజల మీద కూడా అక్కడి నాయకులు కేసులు పెట్టి వేధించారు. అన్ని ఎస్సీ ఎస్టీ కేసులే, కొన్ని వేల కేసులు ఉంటాయి. ఒకసారి మీరు ఆ డేటా తీస్తే బయటికి ఎన్ని కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది బయటపడుతుంది.
జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో కూర్చొని ఎవరికో డ్యూటీస్ అప్పగించిన తర్వాత ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు స్టేట్లో. కానీ కింది స్థాయిలో మండల స్థాయిలో ఉన్న నాయకులు, నియోజకవర్గ స్థాయిలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గాలలో అందరినీ వేధించారు. ఆ నష్టమే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు. ఆ రోజు చూసుకోకపోవడమే జగన్మోహన్ రెడ్డి తప్పు. ఈరోజు కూటమిలో అట్లా జరగటంలా. మీరు ఆ స్టాటిస్టిక్స్ ఒకసారి తీయండి బయటికి. శృతి మించితే యాక్షన్ తీసుకుంటున్నారు తప్పితే, ఈవెన్ సోషల్ మీడియాలో కూడా శృతి మించితే అబ్యూజింగ్ లాంగ్వేజ్ ఏదైనా మాట్లాడి ఏదైనా చేస్తే యాక్షన్ తీసుకుంటున్నారు తప్పితే మిగతా వాళ్ళ మీద పోవడం లేదు. ప్రజల జోలికి వీళ్ళు వెళ్ళరు. మొదటి నుంచి కూడా టీడీపీ గవర్నమెంట్ ప్రజల జోలికి ఎప్పుడు వెళ్ళేది కాదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రజల జోలికి వెళ్ళడం నేర్చుకున్నారు. ఆ ఎఫెక్టే ఇప్పుడు 11 సీట్లు. ఇంకోటి, ఇప్పుడు లాస్ట్లో మీరు క్వశ్చన్ అడిగారు దీనికి అంతం లేదా అని. మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి. మొదలు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. గత 5 సంవత్సరాల క్రితము గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసింది ఎవరు? విధ్వంసం స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గుర్తెచ్చుకోండి, కలెక్టర్స్ మీటింగ్ అయితేనే ఫస్ట్ డెమాలిష్ దిస్ బిల్డింగ్ అన్నాడు ప్రజావేదిక. అక్కడి నుంచి మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. మొదలుపెట్టాడు. చంద్రబాబు నాయుడు ఇంకొకరు మొదలుపెట్టలా. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి విధ్వంసం మొదలుపెట్టి అమరావతిని విధ్వంసం చేసి దాన్ని ఎట్లా చేశాడంటే అమరావతిని కుక్కలు చించిన విస్తరిలాగా చేసి పెట్టారు. రోడ్లను తవ్వుకొని, ఐరన్ను అమ్ముకొని, స్టీల్ను ఇతరత్ర సామాన్లు అక్కడ సామాగ్రిని కూడా అమ్ముకున్నారు. అమరావతిని ఆ విధంగా చేసి పెట్టాడు. దాని తర్వాత ఒక్కొక్కరిని అరెస్టులు, కేసులు, నోరు మాట్లాడితే కేసు పెట్టేవాళ్ళు, పోలీసులు వచ్చేవాళ్ళు ఇంటి దగ్గరికి. ఆ విధంగా పరిపాలన చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది మొదలుపెట్టింది జగన్మోహన్ రెడ్డి. ఇది అంతం కావాలంటే మన రాష్ట్రంలో ఏదో ఒక పార్టీ వెళ్ళిపోవాలి, కనుమరుగైపోవాలి. అప్పుడే దీనికి సొల్యూషన్. ఇది అయ్యే పని కాదేమో. రాజకీయ పార్టీ ఏదైనా కూడా ఒక రాజకీయ పార్టీ కనుమరుగు కావాలి. కనుమరుగైతేనే మన ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ప్రశాంతంగా ప్రజలు ఉండగలుగుతారు. పార్టీలు కూడా లేదు, పార్టీలు ఎలాగే బతుకున్నాయంటే కనుక నువ్వు వచ్చినప్పుడు నేను అనుకుంటాయి. ఇదే 2029లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 2029 ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, 2029లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే అప్పటికి ఆ పార్టీ ఇక అంతమైపోయినట్లుగా మనం భావించాలి. గెలిస్తే 2029లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఆంధ్రప్రదేశ్ను మర్చిపోవాలి. అంతే. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు 2029 ఎన్నికలతో ముడిపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే ఆంధ్రప్రదేశ్ వెలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందో ప్రజలే ఆలోచించుకోవాలి. ఈ ప్రజాస్వామ్యంలో అంతిమ తీర్పు ప్రజలదే కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఏ తీర్పు ఇస్తారు? వైసీపీని అంతం చేస్తారా? టీడీపీ జనసేన కూటమికి నో చెప్పేసి పంపిస్తారా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో తీసుకొస్తారా? అంతిమంగా తేల్చాల్సింది మనం కాదు, ఖచ్చితంగా ప్రజలే. ఆ ప్రజల తీర్పు కోసం ఖచ్చితంగా వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. థ్యాంక్ యూ.